హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము ఉగ్గానీని అయితే చూసేద్దామన్నమాట. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అంటారు, బొరుగుల చిత్రాన్నం అనేసి కూడా అంటారనమాట. చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చాలా స్పెషల్ అనమాట, రాయలసీమ స్పెషల్. మరి ఈ ఉగ్గాని ఎలా చేయాలో చూసేద్దాము. బజ్జీ కూడా చేసుకోవచ్చు దీంట్లోకి, కానీ నేనైతే చేయలేదు. ఉగ్గానిని అయితే చూపిస్తున్నాను. మరి దీనికోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం అయితే 2 టొమాటోలు తీసుకున్నాను అనమాట. ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా ఇప్పుడు బొరుగుల్ని వాటర్లో వేసి కొద్దిసేపు ఉన్న తర్వాత బాగా చేతితో ఇలా ఒట్టేసి అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. అందులోకి కొద్దిగా సాల్ట్, మనం పప్పుల పొడి చేసుకుంటాం కదా పుట్నాల పప్పు, అది వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. పుట్నాల పొడి పప్పు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మసాలా దినుసులు, తిరువాత దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, అలాగే శనగబెల్లు అయితే తీసుకుందాం. ఇప్పుడు మిక్సీకి అయితే పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిని అయితే ఇలా అయితే మిక్సీ చేసుకొని అయితే పట్టుకోవాలన్నమాట. మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకోండి. అదేవిధంగా ఒక 5-6 వెల్లుల్లి అయితే తీసుకోండి. కొద్దిగా జీలకర్రని అయితే తీసేసుకోండి, 1/2 స్పూను. ఇప్పుడైతే కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత నేను చూపించాను కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇక్కడ వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కలుపుకుందాము. మంటనైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మనమైతే బొరుగుల్ని ఫస్ట్ అయితే నానబెట్టుకోవాలి వాటర్లో. తర్వాత అయితే మనము చేతితో అలా మొత్తం వాటర్ లేకుండా పిండేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఇప్పుడు వేసేసుకుందాము. కట్ చేసుకున్నాం కదా ఒక ఆనియన్, అదైతే వేసేసుకుందాము. మరి ఎక్కువ వేగిన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది కాబట్టి కొద్దిగా వేయించుకుందాము. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అయితే వేసుకుందాము. ఇలా కలుపుకొనేసి మూత అయితే పెట్టుకుందాము. ఎందుకంటే టొమాటో అనేది మగ్గాలి కదా బాగా, అందుకోసం అయితే పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి మూత తీసేసి. చూడండి, ఇంకా మగ్గలేదు కాబట్టి ఇంకా కొద్దిసేపు అయితే పెట్టేద్దాము. మధ్య మధ్యలో కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది, మాడిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. టొమాటో అయితే ఇప్పుడు మగ్గిపోయింది కదా, అందుకనేసి ఇప్పుడు పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేస్తున్నాను. మీరైతే కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ పైన అయితే వేసాను అనమాట. ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా అయితే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ మనము బొరుగుల్లో యాడ్ చేసుకున్నాం కదా, చూసుకొని లాస్ట్లో అయితే యాడ్ చేసుకుందాము. ఇలా బాగా కలయపెట్టుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 1 మినిట్ అయితే ఉంచుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. మనం వేసిన పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. కాబట్టి మనమైతే అలా 1 మినిట్ తర్వాత మూత తీసేసి చూస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు మనము బొరుగుల్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ బొరుగుల్ని అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా బొరుగులన్నీ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మంటనైతే సిమ్లో అయితే పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే మంట అడుగంటుతుంది కదా, అందుకనేసి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అయితే మనమైతే ఇలా కలుపుకోవాలన్నమాట. అంతా బొరుగులకి పట్టేలాగా కలుపుకోవాలి. బజ్జీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ నేను బజ్జీ అయితే మీకు చూపించట్లేదు. బజ్జీ ఉగ్గాని అయితే బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఒక నిమ్మబద్ద అయితే పిండుకుందాము, 1/2 నిమ్మబద్ద. నిమ్మకాయ పిండుకోవడం వలన మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఖచ్చితంగా అయితే పిండుకోండి మీ దగ్గర ఉంటే. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర కూడా యాడ్ చేయడం వలన మంచి టేస్ట్ అయితే వస్తుంది. అంతేనండి, మన ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏదంటే ఉగ్గాని అన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది. ఎక్కువ వర్క్ ఉన్న వాళ్ళు కూడా ఇలా సింపుల్గా అయితే త్వరగా చేసేసుకోవచ్చు.
మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.